తెలంగాణ ఎన్నికలు ముగిసిపోయాయి. ఇక ఆంధ్ర ఎన్నికలపైనే అందరి దృష్టి ఉంది. రాజకీయ పార్టీలు కూడా అందుకు సర్వసన్నద్ధం అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎలాగూ ఎమ్మెల్యేల సీట్లు మార్చడంతో రాజకీయ ప్రక్రియన ఎన్నికలకు రెడీ అయిపోతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ రోజున పలాస సభలో జగన్మోహన్ రెడ్డి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు ప్రతిపక్షాలు ఏం చేయడం దాదాపుగా ఎన్నికల సభగానే కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి తెలుగుదేశము, జనసేన, బీజేపీ, అదేవిధంగా సిపిఎం, సిపిఐ, బీజేపీలకు సంబంధించినటువంటి ఈ పార్టీలన్నీ కూడా ఎన్నికలకు వీళ్ళు కూడా సర్వసన్నద్ధం అవుతున్నారు. అయితే ప్రతిపక్ష పార్టీలుగా వీళ్ళు ఎన్నికల సమర శంఖారావాన్ని 20వ తేదీన ముగించబోతున్నారు. ఈ 20వ తేదీ ముహూర్తం ఏమిటి అని అంటే ఇది కూడా ఇప్పుడు ఈ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో పలాసలో ఏ విధంగా అయితే సభలో రాజకీయ ప్రసంగం చేశాడో, పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు నాయుడు మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఒక రాజకీయ ప్రసంగం ఇది ఎన్నికల సభగానే మనం భావించాలి. ప్రతిపక్షాలు కూడా ఉత్తరాంధ్ర కేంద్రంగానే, ఉత్తరాంధ్ర వేదికగా చేసుకొని విశాఖపట్నం కేంద్రంగా ప్రతిపక్ష పార్టీలు కూడా ఎన్నికల సమర శంఖారావాన్ని మోగించబోతున్నాయి. విశాఖపట్నంలో జరిగేటువంటి బహిరంగ సభ యువగళం ముగింపు సందర్భంగా ఈ నెల 20వ తేదీన విశాఖపట్నంలో సాయంత్రం 3 గంటల నుంచి 7 గంటల వరకు జరిగేటువంటి ఈ బహిరంగ సభలో ఒకే వేదిక మీదకి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, యువగళం ద్వారాగా 4000 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేసినటువంటి నారా లోకేష్, ఈ ముగ్గురు ఆ వేదిక వెనుక రాబోతున్నారు. ఏమిటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అభివృద్ధి లేనటువంటి ఆంధ్రప్రదేశ్గా, సంక్షేమం పేరుతో ఈ రోజున ప్రజల మీద భారాలు మోపేటువంటి ఈ పాలన, అప్పుల ఆంధ్రప్రదేశ్, ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన, ఈ అంశాల మీద తీవ్రమైనటువంటి రాజకీయ విమర్శలతో పాటు ప్రత్యామ్నాయ రాజకీయ విధానం ఏమిటి, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం ఏర్పాటు ద్వారాగా ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయబోతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నటువంటి ఈ 9 నవరత్నాలతో పాటుగా వీటిని కొనసాగిస్తూనే ఇంకా అదనంగా 6 గ్యారంటీలని తెలుగుదేశము, ఇంకొక 5 గ్యారంటీలు జనసేన చేర్చినటువంటి అంశాలతో పూర్తి స్థాయి మేనిఫెస్టోకు సంబంధించినటువంటి ఎన్నికల సమర శంఖారావాన్ని ఆ విశాఖపట్నం సభలో పూరించబోతున్నారు. ఇది మొట్టమొదటి సభ. బహుశా ఈ ఎన్నికలకు ముందుగా పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా, తెలుగుదేశం జనసేన పొత్తు తర్వాత కూడా, ఇంతకుముందు 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ ఈ ముగ్గురు కూడా కలిసి అనేకమైన సభల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత 2017 తర్వాత తెలుగుదేశం పార్టీతో జనసేనకు విభేదాలు, ఇవన్నిటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళు కలిసినటువంటి సభలు కానీ సమావేశాలు కానీ లేవు. 2019లో ఎలాగో పవన్ కళ్యాణ్ విభేదించాడు. ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తుకు సంబంధించినటువంటి ప్రకటన మొన్న రాజమండ్రిలోనే చేశారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత ఎప్పుడెప్పుడు వీళ్ళు కలిసి ఈ విధమైనటువంటి ఉమ్మడి కార్యాచరణతో ముందుకు రాబోతున్నారు అనేటువంటి విషయం మీద అందరూ కూడా 2 పార్టీల వైపు నుంచి, తెలుగుదేశం జనసేన వైపు నుంచి మొత్తం లీడర్లు, క్యాడర్ అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఆ విధమైనటువంటి 2 పార్టీలకు ఒక దిశానిర్దేశం చేసేటువంటి విధంగా, అందరూ కోరుకునేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఒకే వేదిక మీద నుంచి తన ప్రసంగాలని వినిపించబోతున్నారు. జగన్మోహన్ రెడ్డికి రాజకీయపరమైనటువంటి సవాల్ విశాఖపట్నం సభ నుంచి ప్రారంభం కావాలి. అయితే ఈ సభకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఈ ప్రత్యేకత ఏమిటి అని అంటే జగన్మోహన్ రెడ్డి పాలనను వ్యతిరేకించేటువంటి వాళ్ళు, బీజేపీ కూడా వ్యతిరేకిస్తుంది ఆంధ్రప్రదేశ్లో, అలాగనే తెలుగుదేశంతో కలిసి ఏం లేదు. అదేవిధంగా సిపిఎం, సిపిఐ కూడా వ్యతిరేకిస్తున్నాయి. అలాగా అసలు అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనని వ్యతిరేకించినటువంటి పార్టీలే లేవు. అంటే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కలవబోతున్నారు, ఏ విధమైనటువంటి కూటమిలు ఏర్పడబోతున్నాయి అనేటువంటి అంశానికి కూడా విశాఖపట్నంలోని ఈ బహిరంగ సభ వేదిక కాబోతుంది. అంటే తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నాయి, ఓకే. మరి బీజేపీ జనసేన పొత్తులో ఉన్నాయి. మరి బీజేపీ తెలుగుదేశంతో పొత్తుకు ఒప్పుకుంటుందా రాదా? ఒకవేళ ఒప్పుకుంటే 2014 తరహా కాంబినేషన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అందుకనే
రేపు విశాఖలో జరిగేటువంటి సభలో యువగళం పాదయాత్రకు సంబంధించినటువంటి ముగింపు సందర్భంగా బీజేపీ వాళ్ళను కూడా నారా లోకేష్ ఆహ్వానించారు. వాళ్ళ పురంధేశ్వరి వాళ్ళ సమీప బంధువు, వాళ్ళ పెద్దమ్మ అనుకుంటా. నారా లోకేష్ కేవలం ఇది బంధుత్వం అనేటువంటి అంశం కాదు, బీజేపీకి సంబంధించినటువంటి ఒక పార్టీగా వాళ్ళను కూడా ఆహ్వానించారు. మరి పురంధేశ్వరి ఈ సభకు హాజరవుతారా, లేదంటే బీజేపీ తరఫున ఎవరైనా ప్రతినిధి వస్తారా? అదేవిధంగా సిపిఐ నుంచి రామకృష్ణ, సిపిఐ నారాయణ, సిపిఎం నుంచి వి శ్రీనివాసరావు, మధు, రాఘవులు ఇలాంటి సిపిఎం పార్టీ వాళ్ళను కూడా ఆహ్వానించి ఉన్నారు. అలాగే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి పార్టీలన్నింటినీ కూడా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీని కూడా ఆహ్వానించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక చిన్న చిన్న పార్టీలకు సంగతి చెప్పగానే అన్ని పార్టీలని, సంఘాలని అందరిని కూడా వాళ్ళకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఖరులని, విధానాలని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని ప్రశ్నించేటువంటి వాళ్ళు, పోరాటాలు చేసేటువంటి అన్ని సంఘాల వాళ్ళని కూడా దీంట్లో ఆహ్వానించేదానికి అవకాశం ఉంటుంది. రేపు వేదిక మీదకి మేము తెలుగుదేశం ఉంటే మేము రాము అనేటువంటి విధంగా కాకుండా బీజేపీ గిన ఈ సభకు గిన హాజరయ్యింది అంటే యువగళం పాదయాత్ర నారా లోకేష్ను అభినందించడానికి బీజేపీ రాష్ట్ర పార్టీ తరపున పురంధేశ్వరి కానీ వాళ్ళ ప్రతినిధి కానీ హాజరయ్యారు అని అంటే రానున్నటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఒకే కూటమిగా ఏర్పడబోతున్నాయి అనేటువంటి దానికి ఒక నిదర్శనంగా కూడా ఈ సభ ఉండబోతుంది. ఇక సిపిఐకి సంబంధించి ఆల్రెడీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నా సరే సిపిఐ తెలుగుదేశం పార్టీతో అవగాహన కుదుర్చుకోవడానికి 2 సీట్లలో సిపిఐ పోటీ చేయడానికి ఆ విధమైనటువంటి సపోర్ట్ కూడా ఇవ్వడానికి తెలుగుదేశం సిపిఐ మధ్య ఒక అవగాహన వచ్చిందనేటువంటి చర్చ కూడా ఉంది. సిపిఎం అయితే బీజేపీ ఉంటే నేను తెలుగుదేశంతో పొత్తులే మేము రామని అంటున్నారు, కానీ మరి ఈ సభలో బీజేపీ వచ్చినా మరి సిపిఎం వాళ్ళు వస్తారా రారా అనేటువంటిది తేలేటువంటి అంశం. అంటే ఇది ఒక రకంగా ఎన్నికల సమరశంకారానికి ప్రతిపక్షాల యొక్క వేదిక అవ్వచ్చు. రెండవది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలవబోతున్నాయా లేదనేటువంటి ఒక సంకేతంగా కూడా ఉండబోతుంది. మూడవ అతి ప్రధానమైనటువంటి అంశం ఈ సభలో చాలా కీలకమైనది. అదేమిటి అంటే ఈ 2 పార్టీలు తెలుగుదేశం, జనసేనకు సంబంధించినటువంటి మేనిఫెస్టోలో జనసేన ఒక ప్రతిపాదన చేసింది, కీలకమైనటువంటి ప్రతిపాదన. అదేమిటి అంటే అమరావతి రాజధాని ఉండాలి ఆంధ్రప్రదేశ్కి. ఆ ప్రతిపాదన చేశారు పవన్ కళ్యాణ్ వైపు నుంచి. మరి అంటే విశాఖపట్నంలో రేపు సభలో మాకు అమరావతి రాజధాని ఉండాలి, ఆ విధమైనటువంటి మేనిఫెస్టోతో వస్తున్నాం, మేము ఉత్తరాంధ్ర రాజధాని పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర ప్రజలని విశాఖ వేదికగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ అదేవిధంగా మిగతా పార్టీలన్నీ చెప్పబోతున్నాయి. ఇది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. మేము ఒకటే రాష్ట్రం, ఒకటే రాజధాని, అది అమరావతి రాజధాని అనేటువంటి విషయాన్ని ఉత్తరాంధ్ర వేదికగా ఈ రోజున ఈ ప్రతిపక్ష పార్టీలు ఒక పులి కేక పట్టేటువంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా మరి దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏమిటి అనేటువంటిది కూడా తేలేటువంటి అంశం. అందుకని వచ్చే ఎన్నికలకి ప్రధానమైనటువంటి ఎజెండాగా ఒక ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాదన ఏమిటి, అధికార పక్షాన్ని ఏ విధంగా వీక్ చేయాలి అనేటువంటి అనేకమైనటువంటి అంశాలకి విశాఖ కేంద్రంగా జరిగేటువంటి ఈ సభ, ఈ నెల 20వ తేదీన జరిగేటువంటి ఈ సభ ఖచ్చితంగా రాజకీయాల్లో ప్రకంపనలు రేపేదిగా ఉండొచ్చు. 2024 అసెంబ్లీ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ఇది ఒక నాంది ప్రస్తావన అయ్యేటువంటి సభగా కూడా విశాఖ సభ ఉండవచ్చు అనేటువంటిది సుస్పష్టంగా మనం రేపొద్దున ఆ సభలో చూడొచ్చు.